أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. خلق الإنسان من أجل سأريكم آياتي فلا تستعجلون ويقولون متى هذا الوعد إن كنتم صادقين لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن ظهورهم ولا هم ينصرون. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 21వ అధ్యాయం 37వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. ఈ వాక్యాలలో దైవం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా మానవుని యొక్క స్వభావాన్ని గురించి చెప్తున్నాడు. మానవుడు తొందరపడే ప్రాణి. అంటే మనిషి ఎక్కువగా తొందరపాటును కలిగి ఉంటాడు. అతనికి ఏదైనా కష్టాలు వచ్చాయనుకోండి, మరి నిలబడి పరుండి దైవాన్ని వేడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే దైవము ఆ సమస్య నుండి అతనిని బయటికి తీయగానే ఏకాఏకిన అతను పూర్తిగా మర్చిపోతాడు. మరొక సందర్భంలో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు వల్ల ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. మీరు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. చల్లటి గాలులు తగులుతూ ఉండగా ఆహ్లాదకరంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా మరి గాలిలో ఉధృత ఎక్కువ అవుతుంది. మీరు తుఫానులో చిక్కుకుపోయాము అని వెంటనే సమస్తాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. మీరు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వారెవ్వరు కూడా మీకు ఆ సమయంలో జ్ఞాపకం రారు. కేవలం ఒకే ఒక దైవం అంటారు. అతను అనేక మందిని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో దేవుళ్ళారా అనడు, కేవలం దేవుడా అనే ఆ సృష్టి ప్రభువుని పిలుస్తాడు. నీవు గనక మమ్మల్ని రక్షించి తిరిగి నేలపై తీసుకువెళ్ళినట్లయితే మేము ఎంతో కృతజ్ఞులు అవుతాము, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ఆ సృష్టి ప్రభువుని వేడుకుంటాడు. ఆ సమయంలో అతనికి ఎవరు కూడా జ్ఞాపకం రాడు. దైవం అతనిని రక్షించి మరి తిరిగి నేలపై తీసుకుని వస్తాడు. వెంటనే అతను ఆ ఉపకారాన్ని మర్చిపోతాడు. నేను పరాణవారి ద్వారానే నాకు ఈ విధంగా కలిగిందని, పరాణవారి కారణంగానే నేను రక్షింపబడ్డాను అని దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతాడు. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని తిరిగి నేను సముద్రంలోనికి తీసుకువెళ్ళనని భావిస్తున్నారా? లేక నేలపైనే మీపై ఏ ఆపద రాదని మీరు నిర్భయంగా ఉన్నారా అని దైవం హెచ్చరించడం జరుగుతుంది. ఈ విధంగా సోదరులారా, మనిషికి కష్టాలు కలిగినప్పుడు, ఏదైనా ఆపదలు కలిగినప్పుడు మరి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తాడు. ఆ కష్టాలు తొలగగానే ఏకాఏకిన దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతాడు. మరణ వారి కారణంగానే నాకు ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది అని. అదే విషయాన్ని సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మానవుడు అత్యంత తొందరపడే ప్రాణి. వీరు ఈ విధంగా అంటారు, నీవు సత్యవంతుడు అయితే ఓ ప్రవక్త, మీ అనేక సంవత్సరాల నుండి ప్రళయం వచ్చేస్తుంది బెదిరిస్తున్నావు కదా, అది ఎప్పుడు వస్తుందో చెప్పు. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆ సమయం కేవలం ఆ సృష్టి ప్రభువుగా ఎరుక. ఆ సృష్టి ప్రభు అల్లాహకు మాత్రమే ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. మానవ మాత్రులకు అది ఎంత మాత్రం కూడా తెలిసే విషయం కాదు. మరి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ఓ మూర్ఖులారా, మీరు ఆ సమయాన్ని గురించి కొద్దిగా తెలిసి ఉంటే మీకే మంచిది. ఆ సమయం వచ్చినప్పుడు మీరు అగ్ని నుండి మీ ముఖాలను కానీ వీపులను కానీ ఎంత మాత్రం కూడా కాపాడుకోలేరు. తీరా అది వచ్చేసిన తర్వాత మీరు ఎంతగా మొత్తుకున్నా అది తొలగే పరిస్థితి ఉండదు. కాబట్టి
అది వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషికి మరణమే తొలి ప్రణయం అని. కాబట్టి ప్రళయం ఎప్పుడు వస్తుందో, మరి ఒక మనిషి ఈ రోజునే చనిపోయాడు అనుకోండి, మరి అతని ప్రళయం ఈ రోజునే మొదలైపోయినట్టు. ఎందుకంటే అతను ఏ అమలు చేసుకోగలడు ఒక్కసారి అతని ప్రాణం పోయిన తర్వాత? అందుకనే సోదరులారా, మనకు కేవలము మన మృత్యువు వరకు మాత్రమే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రళయం వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అది వచ్చే సమయంలో నిశ్చయంగా దైవం దానిని తీసుకుని వస్తాడు. అయితే అప్పుడు మనము ప్రభువు ముందు నిలబడి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పుకోగలము? ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు ప్రతి విషయాన్ని గురించి కూడా. నేను ఈ విధంగా సృష్టి ప్రభువు ఒక్కడే అన్న సత్యాన్ని అనేక సందర్భాల్లో మీకు తెలియజేశాను. మీరు ఎంతవరకు దానిని విశ్వసించారు? నేను నా ప్రవక్తను, నా గ్రంథాన్ని పంపించి మీ జీవితాన్ని సవ్యమైనటువంటి మార్గంలో నడుచుకోండి అని చెప్పేసి నేను హితబోధ చేశాను. మీరు ఎంతవరకు దానిని అమలు చేశారు? అద్భుతమైనటువంటి జీవితాన్ని, యవ్వనాన్ని మీకు ఇచ్చాను, మీరు ఏ విధంగా దాన్ని వినియోగించారు? ఇత్యాది ప్రశ్నలు దైవము మనల్ని ప్రశ్నిస్తాడు. మనము ఆ ప్రశ్నలను ఎదుర్కొంటాము. వాటికి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నామా లేదా, అది మనము ఆలోచన చేయాలి సోదరులారా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ రోజున మీరు ఎంతగా మొత్తుకున్నా, ఈడ్చినా ఏ ప్రయోజనం ఉండదు. మీరు ఒకవేళ మీ మనోకాంక్ష దాస్యాన్ని చేసి దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు మీ జీవితాన్ని గడిపినట్లయితే, ప్రపంచం 4 రోజుల ఈ తళుకు బెళుకులు మీరు అనుభవించవచ్చు. కానీ మరణం తర్వాత రాబోయే పరలోకంలో, శాశ్వతమైనటువంటి నరకంలో మిమ్మల్ని మీరు రక్షించుకోగలరా? ఆ రోజున దైవం ప్రశ్నిస్తున్నాడు. మరి అది అకస్మాత్తుగా విరుచుకుపడుతుంది మీ మీద. అది మనలను హెచ్చరిస్తూ పలానా రోజున వస్తాను అని చెప్పేసి రాదు సోదరులారా. మరి ఏకాఏకిన అకస్మాత్తుగా మనం ఏ మాత్రం కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రళయం దాపురిస్తుంది. మనం చూస్తుంటాం, రాత్రంతా బాగానే ఉంటుంది, తెల్లవారేసరికి ఏ తుఫానో ఏదో వచ్చి మొత్తం ఊళ్ళు నాశనం అయిపోవడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. భూకంపాలు వస్తాయి, రాత్రికి రాత్రే మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా దైవ శిక్ష అనేది హెచ్చరిస్తూ, పలానా రోజులు నేను వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఏమీ రాదు సోదరులారా. అకస్మాత్తుగా ఆ విపత్తు విరుచుకుపడుతుంది. మృత్యువు కూడా చూడండి, రాత్రి వరకు బాగానే ఉంటాడు, తెల్లవారేసరికి ప్రాణం పోతుంది. ఈ విధంగా దైవశిక్ష కూడా అంతే అకస్మాత్తుగా విరుచుకుపడుతుంది. కాబట్టి మనము ఆ సమయంలో ప్రభువు ముందు నిలబడి ఎటువంటి సమాధానాన్ని చెప్పుకోగలము? నిజంగా మనము ఆ పరిస్థితుల్ని మనము ఫేస్ చేయగలమా లేదా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో, ఒకవేళ నిజంగానే పలానా తేదీన ప్రళయం వస్తుంది అని దైవం ముందే చెప్పాడు అనుకోండి, అతను ఆ బెంగతోటి ఈ రోజునే చచ్చిపోతాడు. పలానా రోజున ప్రళయం వచ్చేస్తుంది, ఉదాహరణకు ఒక మనిషి పలానా రోజున చనిపోతాడు అన్న సంగతి అతనికి ముందే తెలిసిందనుకోండి, ఆ సమయం కంటే ముందే బెంగతోటి ఈ రోజున అతను చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కొన్ని విషయాలను దైవము తన వద్దనే పెట్టుకున్నాడు. అంటే ఈ రోజున మనం చూస్తుంటాం చాలామందిని, పలానా రోజున వచ్చేస్తుంది, లేకపోతే నీ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మనిషి బలహీనతలను మరి సొమ్ము చేసుకుంటూ వాళ్ళు బాగుపడుతుంటారు, వాళ్ళు ధనాన్ని సంపాదిస్తుంటారు. ఈ మూఢనమ్మకాల వలయంలో మనిషి చిక్కుకుపోయి మరి తన ధనాన్ని, తన సమయాన్ని వృధా చేసుకుంటుంటాడు. కాబట్టి సోదరులారా, మనం మన కర్తవ్యాన్ని ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము? దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము? దైవం వేసే ప్రశ్నలకు సమాధానం మన వద్ద ఉన్నదా లేదా? ఈ విషయాల గురించి ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి, మనకు ఏమాత్రం కూడా ప్రయోజనకరం కానటువంటి విషయాల గురించి మనము పట్టించుకుంటూ వృధాగా మన సమయాన్ని, మన అమూల్యమైనటువంటి మరి ధనాన్ని అంత మాత్రం కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి దైవం చెప్తున్నాడు, ఆ రోజున మీరు మీ ముఖాలను, మీ వీపులను ఎంత మాత్రం కూడా అగ్ని నుండి కాపాడుకోలేరు. అంతేకాదు సుమా, మీకు సహాయం ఎక్కడి నుండి కూడా లభించదు. ప్రపంచంలో డబ్బు పెడితే చాలామంది మనకు సహాయం కోసం వస్తారు, చాలా జరుగుతుంటాయి. కానీ సోదరులారా, పరలోకంలో అటువంటి సహాయం ఏది కూడా లభించదు. మీ సొంత తల్లిదండ్రులు, మీ సొంత భార్య బిడ్డలు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు.
అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా దానిని ఎదుర్కొంటారో ముందు మనం ఆలోచన చేయాలి. ఆ విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. ఎంత అకస్మాత్తుగా అంటే మీరు దాన్ని ఎంత మాత్రం కూడా వారించలేరు. ఒక్క క్షణం కూడా వ్యవధి దొరకదు. అరే ఇంటికి వెళ్ళి పనులు చక్కదిద్దుకుంటాను, లేకపోతే నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వీలునామా రాయాలి, ఆస్తులు పంచాలి, కాబట్టి తర్వాత వస్తే బాగుంటుంది, ఈ విధంగా ఆలోచన చేస్తే అంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అది ఒక్క క్షణం కూడా మీకు వ్యవధిని ఇవ్వదు. మనం చూస్తుంటాము, మృత్యు వచ్చేస్తుంది. చాలా పనులు ఆ విధంగానే ఉంటాయి, మరి ప్రాణం పోతుంది. ఈ విధంగా సోదరులారా, మృత్యు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక్క క్షణం కూడా మనకు వ్యవధి అనేది దొరకదో, అదేవిధంగా దైవ శిక్ష వచ్చినప్పుడు కూడా మరి ఏ విధమైనటువంటి వ్యవధి దొరకదు. మరి దైవం ఇక్కడ తన ప్రవక్తకు ఒక ఓదార్పునిస్తున్నాడు. నీకు పూర్వం గతించినటువంటి ప్రవక్తలు కూడా, ఓ ప్రవక్త, ఎగతాళి చేయబడ్డారు. ప్రజలందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారండి, మీ మాటను మేము వింటాము అని ప్రవక్తకు ఎవరు కూడా సహకరించలేదు. అందరు కూడా మరి ఆయనను నిరాకరించారు. ఇప్పుడు కూడా చూడండి, ఏదైనా ఒక మంచి చెప్తున్నాం అనుకోండి, చాలా తక్కువ మంది దానిని విశ్వసిస్తారు. అదే ఏదైనా చెడుకు సంబంధించింది, లేకపోతే ఏదైనా మన ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది ఏదైనా చెప్పామనుకోండి, తండోపతండాలుగా వచ్చి చూస్తుంటారు. ఈ విధంగా సోదరులారా, మంచి అనేది మరి దానికి శక్తి ఎక్కువే అయితే అది కొంతకాలానికి అది వృద్ధిలోనికి వస్తుంది, కొంతకాలానికి అది ప్రాబల్యాన్ని వహిస్తుంది. మరి తాత్కాలికంగా అసత్యానికి మరి బలం ఎక్కువగా ఉంటుంది, అది సత్యాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ చివరకు లభించే విజయము కేవలం సత్యానిదే. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దైవం చెప్తున్నాడు, మీరు ఎగతాళి చేస్తున్నారు ప్రతి విషయాన్ని గురించి, కానీ మీరు ఏ విషయం అయితే ఎగతాళి చేస్తున్నారో దానిలోనే చిక్కుకుపోతారు. దైవం ఒక్కడేనా? ఇదేంటండి ఎలాగంటున్నారు? మరి ఎంతమంది దైవాలు ఉన్నారు, వీళ్ళందరూ ఏమైపోతారు? అదేంటండి ఈ విధంగా మా జీవితాన్ని మేము ఇష్టం వచ్చినట్టు గడపకూడదా? ఇన్ని హద్దులు, ఇన్ని పరిమితులు ఉన్నాయా, ఇన్ని పరిధులు ఉన్నాయా, ఇది మేము నమ్మము అని ఈ విధంగా ఎగతాళి చేస్తుంటారు. సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీరు ఏ విషయాలైతే ఎగతాళి చేస్తున్నారో ఆ విషయాలే మీ ముందుకు వస్తాయి. అప్పుడు మీరు ఎగతాళి చేస్తున్న దానిలోనే మీరు చిక్కుకుపోతారు అని దైవం హెచ్చరిస్తున్నాడు. సరే సోదరులారా, ఈ రోజున శుక్రవారం మరి సిసిసి ఛానల్లో 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మీరు దానిని వీక్షించండి. సందేహాలు ఉంటే మరి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీరు సందేహాలు కూడా తీర్చుకోండి. జ్ఞానాన్ని పెంపొందించుకోండి. జ్ఞానము మరి సత్యాన్ని తెలియపరుస్తుంది, సత్యము నెమ్మదినిస్తుంది, స్వర్గాన్ని ఇస్తుంది. మరి సర్వలోక సృష్టికర్త అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.